చీరాలలోని విద్యా సంస్థలలో కిడ్జీ స్కూల్ యాన్యువల్ డే చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనతో జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి సంస్థ చైర్మన్ నారేపల్లి ప్రకాశ్రావు మాట్లాడారు. చీరాలలోని విద్యా సంస్థలలోని కిడ్జీ స్కూల్ యాన్యువల్ డే వేడుక చిన్నారుల ఆటపాటల మధ్య సందడిగా జరిగింది. కిడ్జీ యాన్యువల్ డే వేడుకను ఉద్దేశించి విద్యా సంస్థల చైర్మన్ నారేపల్లి ప్రకాశ్రావు మాట్లాడుతూ చీరాలలో వినూత్నమైన రీతిలో కిడ్జీ స్కూల్ కరికులం ఉందని అన్నారు. విద్యా ప్రస్థానంలో 33 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన విద్యా సంస్థలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కిడ్జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. నూతన కరికులం ఆటపాటలతో యాక్టివిటీ బేస్డ్గా నూతన విద్యా విధానంతో కొనసాగుతున్న కిడ్జీ స్కూల్ కరికులంను ఆదరిస్తున్న తల్లిదండ్రులు విద్యా సంస్థపై ఉన్న నమ్మకంతోనే అది సాధ్యమైందని అన్నారు. SSLC అంటే ఆల్మోస్ట్ 11th క్లాస్ వరకు అక్కడే ఉండేది SSLC. తర్వాత కాలేజీకి వెళితే PUC అని ఉండేది. PUC అప్పుడు ఇంటర్మీడియట్ అనేటువంటి ఆ క్లాసెస్ లేదు. PUC అని రాసుకునేవాడు. తర్వాత డిగ్రీలో కూడా ఆనర్స్ డిగ్రీలు యూనివర్సిటీకి వెళితే అప్పుడు BA ఆనర్స్ ఇట్లా క్లాసెస్ ఉండేవి, కానీ సపరేట్గా MSc ఫిజిక్స్, MSc కెమిస్ట్రీ, MSc మ్యాథ్స్ ఇట్లా క్లాసెస్ లేవు.
అదొక ఎడ్యుకేషన్ పాలసీ. తర్వాత ఎడ్యుకేషన్ పాలసీలో సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్ వరకు డివైడ్ చేశారు. అక్కడ 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు అని మళ్ళీ నోట్స్ మీద రాసుకోవడం మొదలై హై స్కూల్లో 10th క్లాస్ వరకే ఉండేది. ఇంకా తర్వాత కాలేజీకి వెళ్తే పియూసీ లేదు, ఇంకా ఇంటర్మీడియట్ 2 years. అదొక ఎడ్యుకేషన్ పాలసీ. మన స్టేట్లో, కంబైన్డ్ స్టేట్లో ఆ ఎడ్యుకేషన్ పాలసీ రాగానే ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం స్టేట్లో అన్ని ప్లేసెస్లో 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ ఆ పాలసీ కంటిన్యూ అయింది. కానీ అదర్ స్టేట్స్లో ఈ కర్ణాటక ఇట్లాంటి చోట ఆ పియూసీని కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ పియూ కాలేజీలు ఉన్నాయి. అంటే అప్పటి వరకు ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏ స్టేట్ ఆ స్టేటు సపరేట్, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టుగా ఎడ్యుకేషన్ పాలసీని రన్ చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి పేరెంట్స్ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్